వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ముద్రగడ పద్మనాభం గారి ముద్దుల కుమార్తె బార్లపూడి క్రాంతి గారు మనతో ఉన్నారు. వారితో మనం హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అదే నాన్నగారు చనిపోయి ఇప్పుడు 1 month అయిపోయింది. మొన్న 14th 1 month అయింది. ఎట్లా మీరు ఆ బాధల నుంచి కొంచెం బయటపడినట్టున్నారా? పర్లేదా? పడుతున్నానండి, ఇంకా తప్పట్లేదు. కానీ కళ్ళ ముందు మాత్రం ఆ సీన్ మాత్రం పోవట్లేదండి. ఎంత మర్చిపోదామన్నా సరే గుర్తొస్తుంది. ఇప్పుడు మీ నాన్నగారితో ఉన్న అటాచ్మెంట్లో చిన్నప్పటి నుంచి మీ ఊహ తెలిసినప్పటి నుంచి ముఖ్యమైన ఘట్టాలు ఏమైనా గుర్తొస్తాయి నీకు? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళండి. అన్నయ్య తమ్ముడు కన్నా కూడా నేను ఇంపార్టెంట్గా ఉండేది నాన్నగారికి. ఎప్పుడు ఏ తింటావు, ఏం చేస్తావు, ఎప్పుడు వస్తావు, నీ పెళ్ళై తొందరగా పంపించినా సరే కూడా నా మీద ఎక్కువ ఉండేదండి. 1 weekకి 10 daysకి వచ్చేసేవాళ్ళండి. ఆయనే మా ఇంటికి రాజమండ్రి వచ్చేసేవాళ్ళు. పొద్దున్న వచ్చి సాయంత్రం డిన్నర్ చేసి వెళ్ళే అలవాటు అండి బాగా. ఇక్కడికే రాజమండ్రి మా ఇంటికి అండి వచ్చి మామయ్య గారితో అంత అటాచ్మెంట్ అండి. ఇంకా వచ్చి ఇక్కడే మామయ్య గారితో కూర్చుని లోపల కూర్చుని అది చెయ్యి, బిర్యానీ చెయ్యి, 65 చెయ్యి అని ఇష్టంగా అన్ని చేయించుకోవడం, తినడం, ఇంట్లో ఉండడం, అందరితో సరదాగా ఉండడం, బాగా క్లోజ్ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా అందరికంటే మీతో అటాచ్మెంట్ ఎక్కువ అండి. కొడుకులు కన్నా కానీ ఓకే అని చెప్పగలండి. ఆయన అది కావాలి, ఏదన్నా కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి అడిగేవాళ్ళండి. నా వంట చాలా ఇష్టం అండి. మీ చేతితో నేనే చేసేదాన్ని ఎప్పుడు. నా వంట చాలా ఇష్టం అండి. బిర్యానీ చేయి, నేను కిర్లంపూడి వెళ్ళినా క్రాంతి అది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా. క్రాంతి అని కూడా తక్కువ అండి, అమ్మలు అనేవాళ్ళు, మమ్మీ అనేవాళ్ళు అండి. మా నాన్నమ్మ గారి పేరు అన్నది సత్యవతి. సో ఇంకా నాన్నమ్మ గారిని అమ్మ అనే పిలిచేవాళ్ళండి ఎక్కువ. బయట ఎవరన్నా ఉంటే తప్ప క్రాంతి అనేవాళ్ళు కాదండి. ఆయన బాగా ఇష్టమైన వంట ఏదమ్మా? ఏం తినేవాడు బాగా ఇష్టమైన? నా బిర్యానీ చాలా ఇష్టం అండి. చికెన్ బిర్యానీ, సాంబార్ చాలా ఇష్టం అండి. అది కంపల్సరీ. నేను అక్కడ కిర్లంపూడి వెళ్ళినా నేనే చేసేదాన్ని, రాజమండ్రి వచ్చినా నేనే చేసేదాన్ని. అంత ఇష్టంగా తినేవాళ్ళండి. ఎప్పుడన్నా తినాలనిపించినా సరే కుదరకపోతే నేను అటు వెళ్ళడం కానీ నాన్నగారు ఇటు రావడం కానీ చేసి కూడా పంపించేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక వచ్చేవాళ్ళండి చాలా మంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ అందరూ వచ్చేవాళ్ళు, తమ్ముడు అన్నయ్య అందరూ వచ్చేవాళ్ళు. లేకపోతే ఏదన్నా మీటింగ్లు ఉన్నా సరే నాన్నగారు 30 మంది 50 మంది వస్తున్నామమ్మా అని చెప్పేవాళ్ళు. అందరికీ కూడా నేనే వండి పెట్టేదాన్ని అండి, చాలా మందికి. ఓకే. తర్వాత ఇప్పుడు మీ మ్యారేజ్ సంబంధం ఏంటి? ఆయన వాళ్ళ బాగా చిన్నప్పటి నుంచి ఆయనకున్న క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయినగా మీకు ఇచ్చి చేసింది. ఆయన ఇష్ట ప్రకారం మీరు చేసుకున్నారా? ఇంతకుముందు అబ్బాయిని చూడాలి అసలు మీరు? ఆయన చెప్పాడు, మీరు చేసుకున్నారు. ఆయన ఏం చెబితే అదే అంతే. ఎప్పుడు వరకు? పెళ్ళి అయ్యేంత వరకు? పెళ్ళి అయ్యాక కూడా ఆల్మోస్ట్ అంతే అండి. తర్వాత కూడా ఇంక నాన్నగారు వద్దు అంటే ఇంకా వెళ్ళేవాళ్ళం కాదండి. ఇంక మామయ్య గారు అలాగైన వాళ్ళు, ఈయన అలాగే మా వారు అలాగైన వాళ్ళు. ఇంక వద్దులేండి అని మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పాడు. సరే అని ఇంక మేము కూడా అయిపోయేవాళ్ళం. చాలా వరకు ఆయన చెప్పినట్టు 80% అయిపోయేదండి అలాగే. అంతే. ఇది మీతో పాటుగా మీ మామయ్య గారు కానీ అత్తయ్య అందరూ కూడా అండి. ఇంక నాన్నగారికి ఇష్టం లేదు కదమ్మా వదిలేసాయి అనేవాళ్ళు మామయ్య గారు అత్తయ్య గారు కూడా. ఇంక నాన్నగారు కూడా ఇంకా అదే చెప్పేవాళ్ళు అండి, మామయ్య గారికి చెప్పండి ఏం చేయొద్దు అని చెప్తా ఉండేవాళ్ళు. ఇంకా నాన్నగారేమో మామయ్య గారికి చెప్పడం, ఇంక మామయ్య గారు కూడా వద్దంటాం. ఇంక మేము అలాగా ఏదైనా కానీ ఇక్కడ మీ ఫ్యామిలీ కూడా ఆయన ఏం మాట అంటే ఆ మాట మీద కట్టుబడే ఉండేవాళ్ళం ఫస్ట్ నుంచి కూడా. ఓకే. తర్వాత మీ ఎడ్యుకేషన్ అప్పుడు అసలు మిమ్మల్ని ఏం చదివించాలని ఒక ఉంటుంది కదా, మా ఆడపిల్లని డాక్టర్ని చేయాలని, లేదా లాయర్ని చేయాలని, లేదా పొలిటీషియన్ చేయాలని ఉంటుంది కదా. పద్మనాభం గారికి మీ మీద ఏం అంబిషన్ ఉండేది? ఏం చేయాలనుకునేవాడు చిన్నప్పుడు? అసలు చదువు మీద పెద్ద ఉండేది కాదండి నాన్నగారికి. తొందరగానే పెళ్లి చేస్తారు. నాకు 16-17 yearsకి మ్యారేజ్ అయిపోయింది. అంతే. మీ క్వాలిఫికేషన్ ఏమన్నారు? ఏం చదువుకున్నారు అసలు మీరు? 10th డిస్కంటిన్యూ అయిపోయింది. అంతే. 10th అయిపోయిందా వెంటనే మ్యారేజ్ చేశారు? వెంటనే అండి. ఇంకా ఆయన ఫస్ట్ నుంచి ముందే అనుకున్నారంట మామయ్య గారు నాన్నగారుని. మా చిన్నప్పుడే అనుకున్నారంటండి. మీరు పుట్టంగానే అనుకున్నారంటండి. ఇంకా అలాగే మాకు పెళ్లి చూపులు కానీ ఇంకా అది కూడా ఏమీ లేదండి. ఒకసారి రాజమండ్రి మమ్మల్ని భోజనానికి తీసుకొచ్చారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారండి. ఇంకా మాకు చేసేసారు. ఇప్పుడు మీతో అటాచ్మెంట్ ఉంది కదా,
మరి మీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా, బాలు, గిరి, వాళ్ళది అటాచ్మెంట్ ఎలా ఉండేది ఆయన చిన్నప్పటి నుంచి? మా ముగ్గురు బాండింగ్ కూడా చాలా ఎక్కువ. ప్రతి విషయం కూడా నేను అమ్మకి చెప్తే ఫీల్ అవుతుంది అన్న విషయం కూడా నేను గిరికి కానీ అన్నయ్యకి కానీ ఫోన్ చేసి చెప్పేదాన్ని. ఏదైనా సరే పిల్లలు ఎలా చేస్తున్నారు అని కూడా ఎలా చేద్దాం అలా చేద్దాం అని ప్రతిదీ డిస్కస్ చేసుకునేదాన్ని. సిస్టర్స్ లేదన్న లోటు నాకు ఎప్పుడూ లేదండి. బాగుండేవాడు. వాళ్ళిద్దరు కూడా మీతో బాగుండేవాళ్ళు. తర్వాత అసలు ఎందుకు ఈ ఇష్యూస్ వచ్చినాయి మీ మధ్యన? అంటే మీ బ్రదర్స్కి మీకు మధ్య వచ్చినాయా, పద్మనాభం గారికి మీ మధ్య వచ్చినాయా? లేదు, పద్మనాభం గారికి వాళ్ళ వియ్యంకుడు అంటే మీ మామగారి మధ్యన అసలు ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, ఎందుకు కారణం ఏంటి? ఇష్యూస్ ముందు ఎప్పుడూ లేవండి. చెప్పాను కదా, మామయ్య గారు నాన్నగారు చాలా క్లోజ్. ప్రతి మీటింగ్ కూడా నాన్నగారు మామయ్య గారు ఇద్దరు మాట్లాడుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఇష్యూ అయితే ఏమీ లేదండి. కానీ వైసీపీకి వెళ్ళటం అన్నది నా అన్నయ్యకి గిరికి చాలా ఇష్టంగా ఉండేదండి. లాస్ట్ 10 years నుంచి కూడా చూస్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు వచ్చే మాట్లాడుకున్నా సరే జగన్ బాగా చేస్తున్నాడు అది ఇది, ఇంకా జగన్ గురించి ఎక్కువ మాట్లాడడం ఉండేదండి. ఇది మొదటి నుంచి కూడా 10 years నుంచి పార్టీ పెట్టింది దగ్గర నుంచి కూడా. సరే వాళ్ళ ఇష్టంలే అని చెప్పి మేము సైలెంట్గానే ఉండేవాళ్ళం. ఏమి మాకు కొంచెం జనసేన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండేదని బయట పడలేదు ఎక్కడ ఎప్పుడు. ఒకటి జనసేన అంటే మన 2014లో వచ్చింది. పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు, తెలుగుదేశంలో చేశారు, మరి అట్లాగే బీజేపీలో కొన్నాళ్ళు చేశారు. లాస్ట్లో కదా ఆయన దీంట్లోకి వచ్చింది. మరి అసలు ఆయన మొదటి నుంచి కూడా ఏ భావాలతో ఉండేవాడు, ఏ పార్టీ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు వీటన్నిటిలో? అన్ని పార్టీలతో బాగుండేవాళ్ళు అండి. కాకపోతే కాంగ్రెస్ బాగుండేది, తెలుగుదేశం కూడా బాగా చూసుకునేది. తెలుగుదేశం కూడా ఇష్టంగానే ఉండేవాళ్ళు అండి. లాస్ట్ గొడవ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా ఇష్టం అండి, గౌరవం, చాలా గౌరవంగానే ఉండేవాళ్ళు అండి. ఎందుకని అంటే మీకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ మేము తెలిసి మ్యారేజ్ అయిన తర్వాత కదా, చంద్రబాబు గారు అంటే ఎందుకు ఆయనకు అంత విభేదించేది కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు అసలు? విభేదించే కారణం ఇంకా పబ్లిక్గా తెలిసిన కారణాలే తప్పండి, ఇంక లోపల సపరేట్గా ఏమీ లేవండి. బయట అందరికి తెలిసినట్టుగానే కాపు నాడు ఉద్యమం దగ్గర నుంచి ఉన్న గొడవలే తప్పించి ఇంక స్పెషల్గా ఏం లేవండి. కాకపోతే మనసులో గౌరవం మాత్రం ఉండేదండి ఆయన అంటే. చంద్రబాబు గారు గౌరవం ఉండేదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీ నాన్నగారేమో అన్ని పార్టీలతో అనుబంధం ఉంది, మీ బ్రదర్స్కి ఎందుకని జగన్ పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టం? వాళ్ళ కారణం ఏమై ఉంటుంది? అది మాత్రం నాకు అర్థం కాలేదండి. 12 years నుంచి చూస్తున్నాను. ఎందుకంత జగన్ అంటే మనకి ఏమైనా చేశారా ఏంటి? ఏమీ లేదు. అయినా సరే ఎందుకంత వైసీపీ అంటే పిచ్చెక్కిపోతున్నారో అన్నది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్గానే ఉండేదండి. సర్లే అన్నయ్యకి కొంచెం ఆరోగ్యం బాగోదు, మీకు తెలుసు అని. సో ఇంక సర్లే ఇంకా అన్నయ్యని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను సైలెంట్గానే ఉండేవాళ్ళం. మా వాళ్ళు కూడా ఎవరు రెట్టించి గట్టిగా అనేవాళ్ళం కాదండి. కానీ నాన్నగారికి అంత ఉండేది కాదండి వైసీపీ మీద. కానీ బ్రదర్స్కి మాత్రం బాగా ఉండేదండి, అన్నయ్యకి కానీ గిరికి కానీ. వాళ్ళు అందులోకి లాగేశారని మాత్రం నేను గట్టిగా అనుకుంటాను. అంటే మీ బ్రదర్స్ యొక్క ప్రోద్బలంతోనే ఆయన వెళ్ళారండి ఖచ్చితంగా. నాన్నగారికి ఎక్కువ లేదండి. సరే, ఇప్పుడు మీకు ఎందుకని జగన్ అంటే ఇష్టం లేదు? అసలు కారణం ఏంటి? వాళ్ళకి ఇష్టం ఓకే, మీకు ఎందుకని జగన్ అంటే ఇష్టం లేదు? ఆయన ఏం నచ్చలేదు మీకు? అదొక సైకో మెంటాలిటీ ఏమో అనిపిస్తుందండి. ప్రజల గురించి ఆలోచించరండి. నాన్నగారు ప్రజల గురించి ఎంత ఆలోచిస్తారో జగన్ గారు అంత ఆలోచించరని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచిస్తారు. చూస్తున్నాను 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రతిదీ ఫాలో అవుతున్నా, ప్రతి న్యూస్ చూస్తానండి. ప్రజలకు చేసింది తక్కువ కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ అంశాలే మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు జగన్ పరిపాలించినప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చాడు. గ్రామ సచివాలయాలని, తర్వాత ఇంతకుముందు ఏదైనా మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. గ్రామ సచివాలయాన్ని పెట్టి వాలంటీర్లు పెట్టి ఇంటికే వచ్చి అన్ని పనులు చేయించాడు కదా జగను. తర్వాత
రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో పెట్టాడు, ప్రతి పంచాయతీలో. అలాగే హాస్పిటల్స్ కట్టించాడు. మరి ఇంకా ఆయన నచ్చింది నీకు చెప్పండి, ఎప్పుడు లేని మార్పులు అయితే తీసుకొచ్చాడు కదా. డెవలప్మెంట్ అన్నది లేదండి. ఇప్పుడు కొత్త రాజధాని వచ్చింది మనకి, మనం డెవలప్ ఎలా చేసుకోవాలి అన్న దాని మీద, ఉద్యోగాలు ఎలా రావాలి అన్న దాని మీద డెవలప్మెంట్ ఉండాలండి. రోడ్లు వేయలేదండి. రైతు భరోసా అంటున్నారు కానీ అది కూడా ఒక 1 year 2 years ఇచ్చారు నాకు తెలిసి. గ్రామ సచివాలయాలు చేశారు కానీ ఎమ్మెల్యే గారికి ఏమీ ఫండ్స్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారి ద్వారా చేసే పనులన్నీ కూడా ఆయనకి వాల్యూ తగ్గిపోయిందండి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఆయన చేసిన మంచి పనులు కొన్ని చెప్పండి మీరు. రోడ్లు లేని లోపల ఏజెన్సీ దానికంతా రోడ్లు వేయించారని, వాళ్ళకి అసలు రోడ్డు కానీ పాపం డెలివరీలు కూడా మోసుకెళ్లే పరిస్థితి నుంచి వాళ్ళకి రోడ్లు వేయించి అన్ని, కరెంట్ లేదు, కరెంట్ కూడా తీసుకొచ్చారు వాళ్ళందరికీ. సో చాలా మంచి పనులు చేస్తున్నారండి, ప్రతి ఒక్కరికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తున్నారో అన్నది. అదే మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి ఆయన మంచి పనులు చేస్తున్నాడు అంటారు, అంతేనా? కాదండి, చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారండి. అది అంతే, నేను చెప్పడం కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? వచ్చిన దగ్గర నుంచి రోడ్లు ప్రతి రోడ్డు పడిందండి. రోడ్డు అన్నది లేదు, ఏజెన్సీలో మొత్తం అంతా రోడ్లు వేశారు. ఎన్ని 170 ఊర్లో మరెన్నో నెంబర్ గుర్తులేదు కానండి రోడ్లు వేయించారు. కరెంటు అసలు ఎన్ని సంవత్సరాలకు కానీ కరెంట్ లేని దానికి కూడా కరెంట్లు వెళ్ళియండి ప్రతి ఊరికి, గ్రామానికి. సో అవన్నీ మంచి పనులే కదండి, కనిపిస్తున్నాయి కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి పనులు చేశారంటున్నారు. వాళ్ళకేమో జగన్ అంటే ఇష్టం, మీ బ్రదర్స్కి. ఇదే కారణం, ఇంక వేరే కారణమే లేదా? ఇంకేం లేదండి, వేరే ఇష్యూస్ ఏం లేవు. నాన్నగారిని తరాల నుంచి వస్తుందండి. ఓన్లీ నాన్నగారు ఒక్కళ్ళే కాదండి, మా పచ్చిపాడు నియోజకవర్గానికి మా తాతయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారండి. ముత్తాత గారు ఉన్నారండి, ఆయన పేరు పద్మనాభం గారు, ఆయన మున్సిప్గా చేశారు. అంత పెద్ద లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తున్నారండి. అది నాకు నచ్చలేదండి. ఏది చేశాడు జగన్మోహన్ రెడ్డి? మీ నాన్నగారిని ఏమైనా అవమానపరిచాడా? గౌరవంగా చూశాడు కదా. ఎక్కడ చూసారండి? గౌరవంగా చూసారనుకుంటే సరిపోతుందండి. అన్ని 10 సంవత్సరాల నుంచి ఏ టికెట్ కానీ ఏ పదవి కానీ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలాగా ఉంచారు అంతే, కానీ ఎక్కడ ఏ పదవి ఇవ్వలేదండి. ఆయన పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా అప్పుడు. పిలిచి ఎంతో మందికి ఇచ్చారండి అలాగా. మీరే చెప్పారు మొన్న ఆర్ కృష్ణ గారికి ఇచ్చారని చెప్పి, పార్టీలో లేకపోయినా తీసుకొచ్చి ఇచ్చారని మొన్న మీరే అన్నారు. అలాగా పిలిచుంటే వెళ్ళేవాళ్లే కదండి. ఫస్ట్ లో నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తం పాదయాత్ర అంతా దగ్గర నుంచి చేశారు. చేశారండి. 2014లో పాదయాత్ర చేసినప్పుడు ఈస్ట్ గోదావరి మొత్తం అంతా ఆయన దగ్గర ఉన్నారు. ప్రతి ఊరు కిర్లంపూడిలో కూడా నిద్ర చేశారండి ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు మీ కిర్లంపూడిలో నిద్ర కూడా చేశారండి. అంత ఉన్నప్పుడు ఆయన కోసం ఫస్ట్ నుంచి కష్టపడి ఆయన్ని సీట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో 14 ఇవ్వలేదు. తర్వాత 19లో ఇవ్వలేదండి. అయినా కానీ ఎందుకు అంత అభిమానం పెంచుకున్నారు వీళ్ళు? అదే నాకు అర్థం కాలేదండి, ఎందుకు పెంచుకుంటున్నారు? మనకి ఏమీ చేయలేదు కదా, ఒక సీట్ ఇవ్వలేదు, ఒక రాజ్యసభ ఇవ్వలేదు, ఒక మంత్రి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఏది ఇవ్వనప్పుడు ఎందుకు అంత లొంగిపోయి ఉండాల్సిన పని ఏంటి మనకి? మనం ఏమన్నా చిన్నవాళ్ళమా? అంత పెద్ద లెగసీ ఉండి, అంత పెద్ద ముద్రగాడ ఉంటే బ్రాండ్ అయ్యి ఉండి కూడా ఎందుకంటే లొంగిపోవాల్సిన పని ఏంటి? జస్ట్ జాయిన్ అయ్యారు, ఓకే, ఊరుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పనిలోనే ఉంచారు. స్టేట్ అంతా తిరుగుతానని ఆయన అన్నారంట నాన్నగారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కోసం స్టేట్ అంతా తిరుగుతానని చెప్పారు, కానీ వద్దన్నారు. ఓన్లీ పిఠాపురం మండలం పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసమే ఉంచారు. మండల స్థాయిలో ఉంచేశారు. అది బాధ కలిగింది అంతేనా? అంతే, పేరు కూడా మార్చుకునేలాగా చేసేసారండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, సహజంగా రాజకీయాలు ఏదో ప్రయోజనం ఉండాలా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ మాటలను బట్టి చూస్తుంది ఏంటంటే, 14లో ఆయన కోసం తిరిగిన మాట నిజం అంటున్నారు. ఇంట్లో కూడా నిద్ర చేశాడు జగన్. అంటే జగన్ గారు బాగా తెలుసు, ఈయన ఇంట్లో కూడా ఉన్నారంటే మామూలు విషయం కాదుగా ఒకరోజు అంతా. అయినా కానీ ఆయన పట్టించుకోలేదు అంటున్నాను. ఇక్కడ మండల స్థాయికి పరిమితం చేస్తారు.
మరి ఈ విషయమే మీరు ఎప్పుడన్నా మీరు నాన్నగారు మీకు ఎందుకు ఈ రకంగా జగన్ అన్యాయం చేశాడు కదా 14లో 19లో ఇలా చేశాడు కదా మరి అని మీరు ఎప్పుడన్నా మీ నాన్నగారితో మాట్లాడారా? లేదండి, మాట్లాడలేదండి. ఎందుకని? ఎందుకంటే అంత రాజకీయంగా అవకాశం ఇవ్వరు మాకు. ఎప్పుడు మాట్లాడలేదండి. రాజకీయంగా ఎలా చేద్దాం అలా చేద్దాం అని, కానీ ఎప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వలేదండి. సో నేను ఇంకా అందుకని నేను చెప్పలేకపోయాను. చెప్పినా ఒప్పుకోరండి. మరి రాజకీయంగా ఇన్వాల్వ్ కానప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడే నువ్వు అంత ధైర్యంగా ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి అయిష్టమైన అంటే ఆడపిల్లలు రాజకీయాలు రాకూడదు, బయటికి రాకూడదు అనే సిద్ధాంతం అయింది. మరి ఆయన ఉండగానే మీరు తునిలో పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటే మరి ఆయన హృదయం దెబ్బతింటుంది కదా, బాధపడి ఉంటుంది కదా, ఎందుకు ఆ పని చేశారు మీరు? అది చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎవరు ప్రోద్బలంతో చేశారు? ఎవరిది లేదండి, నా సొంత డిసిషన్. మీ వెనక ఎవరు ఫోర్స్ లేదా? ఎవరు లేదు. డిస్కస్ చేసుకున్నాం. నేను చాలా మందితో డిస్కస్ చేశాను, బయట వాళ్ళతోటే డిస్కస్ చేసుకున్నాను. అవునమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అడిగే హార్డ్ సీట్లో హార్డ్ క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగితే మీరే చెప్పారు మా నాన్నగారితో మాట్లాడడానికే మాకు డిస్కస్ చేయనిచ్చేవాడు కాదని. మరి మీరు అంత పబ్లిక్లో వేల మంది మధ్యన ఓ టీవీలో ముద్రగడ క్రాంతి మా అమ్మాయి ఈ రకంగా పొలిటికల్గా అక్కడ నుంచి ఉందంటే ఆయన బాధపడి ఉంటాడుగా. బాధపడి ఉంటారండి. మరి దానికి ప్రోద్బలం నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మొన్న డిసెంబర్లో కూడా నేను కలిసాను. ఆయన హెల్త్ బాగున్న తర్వాత ఇంటికి వచ్చిన డిసెంబర్లో కలిశాను. దాదాపు 3-4 అవర్స్ కూర్చున్నాం. అప్పుడు కూడా ఈ సంఘటన వచ్చేప్పుడు ఫస్ట్ ఆయన ఇష్టపడలా. తర్వాత ఏమన్నా అంటే ఇట్లా ఇంట్లో ఆడపిల్లలను తీసుకెళ్ళి అక్కడ బజార్లో నుంచోబెడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను మాత్రం తీసుకురారు అని ఆయన తీవ్రంగా బాధపడ్డాడు. నా దగ్గరే, నేనే విట్నెస్ దానికి. మరి అదే బాధ అనుకోవచ్చు కదా ఆయన మీ మీద కోపం రావడానికి. 1994 ఫస్ట్ కాపునాడు దీక్షలో నేను ఫస్ట్ డే కూర్చున్నానండి. అవునా? ఫొటోస్ కూడా ఉంటాయి. 94 దీక్ష. అప్పుడు నాకు 13 ఏళ్ళు ఎంతో అండి. చిన్నపిల్లలు కూర్చున్నాను. ప్రతి దీక్షలో కూడా నేను అక్కడే ఉన్నాను. తుని మీటింగ్ లో కూడా ఉన్నాం అక్కడే. తుని మీటింగ్ లో ఓపెనింగ్ రాలేదు మీరు బయటికి రాకపోయినా అక్కడే ఉన్నాం కదండి. ఏమైనా జరగచ్చుగా, అంతమంది 10 లక్షల మంది జనాల్లో ఏమైనా జరగచ్చు కదండి. ఈ ఇంటి దగ్గర కెర్లంపూడిలో ఇంటి దగ్గర కూడా ప్లేట్లు కొట్టినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నానండి. ప్రతి దీక్షలో కూడా నేను ఆయనతోటే ఉన్నాను. మరి అలాంటప్పుడు మేము ఉండకూడదు కదండి, ఆయనకి ఇష్టం లేదంటే. మనవరాలు ఇంకో మీటింగ్ లో కూడా చెప్పే ఉంటారు, తర్వాత మనవరాలను సీఎం చేస్తానని కూడా అన్నాడు నాన్నగారు. మనవరాలంటే గిరి కూతురండి. అవును, మిమ్మల్ని బట్టి ఆయన కూడా ఇష్టం ఉండదు కదండి. దీక్షల్లో కూర్చోబెట్టకూడదు కదా, కూర్చోబెట్టారు కదా, బయటే ఉన్నాం కదా, ప్రజల్లోనే ఉన్నాం. మా పేరంటూ మాకు రాలేదు కానీ ముందు నుంచి ఉన్నట్టే కదండి. 94 నుంచి అక్కడ దీక్షల్లో ప్రతి దీక్షలో కూర్చుంటున్నాం. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో మేము వెంటే ఉంటున్నాను. నేను కూడా అన్నయ్య గిరి ఎలా ఉంటున్నారో నేను కూడా అలాగే ఉన్నానండి. ఆయనతో పాటే ఉన్నాను. ఒక విషయం నిజం చెప్పండి, ఫ్రాంక్ ఓపెన్గా. పద్మనాభం గారు ఏమన్నారంటే నాతో కూడా అన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళందరితో చాలాసార్లు చెప్పారు ఈ విషయం, మీ విషయమే. మా అమ్మాయి గారు ఏం లేదండి, వాళ్ళ మామగారు అంటే మీ మామయ్య గారు రవి గారు ఫోర్స్ చేసి కావాలని నా మీద ఉసుగొలిపి మా అమ్మాయిని నాకు ఇష్టం లేని పని ఆమెను ముందు పెడుతున్నారు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా కాదండి, అది నేను డిసైడ్ అయ్యానండి, నేను చేస్తానని చెప్పాను. మీ మనసాక్షి మీకు అనిపించిందా? నాకే అనిపించింది. మీ హస్బెండ్ కానీ మీ మామయ్య గారు అని ప్రోద్బలం లేదా? డిస్కస్ చేసుకున్నాం, అదే చెప్తున్నా. డిసిషన్ మాత్రం నాది. నేను చెయ్యాలి, నేను వెళ్ళాలి అని మాత్రం నేను అనుకునేదాన్ని. ఎందుకంటే మేము చెప్పాను కదా, అన్నయ్య తమ్ముడు కూడా బాగా మాట్లాడుకునేవాళ్ళం అని. నాన్నగారితో మాట్లాడకపోయినా ఏం జరుగుతుంది ఏంటి రాజకీయం కానీ మేము ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు కూడా నువ్వు రావాలి అని వాళ్ళిద్దరు అనేవాళ్ళండి. నందమూరి పురంధేశ్వరి నువ్వు, కెర్లంపూడి ముద్రగడ పురంధేశ్వరి నువ్వు అని చెప్పి నువ్వు కూడా వచ్చేయాలి అని చెప్పి చాలా సందర్భాల్లో అన్నాడు. గిరి కూడా అన్నాడు, అన్నయ్య కూడా అనేవాళ్ళండి. నువ్వు కూడా ఇంటి పేరు మార్చేసుకుని నువ్వు పోటీ చేసేయాలి, వచ్చేసారి నెక్స్ట్ టైం ఇంకా మనకు చెయ్యాల్సిందే, ఇలాగ ఉండకూడదు మనం అని కూడా చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. సో నాకు అది ఉంది. ఒకటమ్మా, ఇప్పుడు నేను అడిగి అంటే చిన్నప్పటి నుంచి ప్రతి విషయం మీరు ఆయన అన్నట్టుగానే చేశారు, ఆఖరి వివాహం కూడా చేసుకున్నారు అట్లా ఆయన చెప్పినట్టుగానే. అట్లాగే మీ
ఈ అత్తగారింట్లో కూడా మీ మామగారు కానీ హస్బెండ్ కానీ వాళ్ళు కూడా ఆయన గౌరవం ఇచ్చేవాళ్ళు. అన్ని విషయాల్లో గౌరవం ఇచ్చిన మీరందరూ ఈ ఒక్క విషయంలో ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయలేపారు అంటున్నాను. ఆయన్ని ఎంత నెగిటివ్ ప్రజల్లో, ఆయన ప్రజల మనిషి అండి, నాన్నగారు ప్రజల మనిషి, ఆయన్ని బాగా నెగిటివ్ చేసేస్తున్నారు. ఆయన తెలియదు ఆ విషయం, మీకు చెప్పాలండి, ఆయన తెలియదే ఆ విషయం, తెలియనివ్వట్లేదండి. అదేంటి ఆయన తెలియనివ్వట్లేదండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి జనసేనలోకి వెళ్తే బాగుంటుందా, వైసీపీలోకి వెళ్తుందా బాగుంటుందా అన్నది కూడా వాళ్ళకి తెలియనివ్వట్లేదండి నాన్నగారికి. జనసేనలోకి వెళ్ళాలని మాత్రం ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారండి. అది కాదు క్రాంతి గారు, మీరు అనేది ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమ నేత, రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలని ఆయన గరగలాయించిన కాపుల్లో ఒక పెద్ద ఉద్యమ నేత అంటే ఏం మూల ఏం జరుగుతుందో అన్నీ కూడా ఆయనకు తెలుసు. అట్లాంటిది ఇంత చిన్న విషయం ఆయన ఎందుకు తెలియదని మీరు అనడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. లేదండి, తెలియనివ్వట్లేదండి ఆయన. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఎంతో మందితో నేను విన్నాను నాన్నగారు మాట్లాడడం కూడా. అప్పుడు జాయిన్ అవుతున్నారు అన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టే మీ పార్టీలోనే జాయిన్ అవుతున్నానండి అని కూడా చాలా హ్యాపీగా చెప్పిన సందర్భాలు ఉందండి. ఇది అసలు పాయింట్, జనసేన పార్టీలోనే జాయిన్ అవుతున్నా అన్నారు కదా, అన్నారండి కదా. అంటే ఆయన వరకు కరెక్టే కదా. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాం నిజం, వార్తలు కూడా వచ్చినాయి, మేము కూడా అందరం మాట్లాడేటప్పుడు ఓకే రండి మంచి పని చేస్తున్నారు కమ్యూనిటీ వైజ్గా, మీ అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని అందరూ కూడా సంతోషపడినమాట నిజం. మరి ఆయన మనసులో ఏం బాధ కలిగిందని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? ఆయన్ని మిస్కమ్యూనికేషన్ చేస్తారు. ఎవరు చేశారు? చేశారండి, కొంతమంది ఉన్నారు. ఎవరు చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను కానండి, నాకు తెలుసు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళ? ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఆయనకి ఈయనకి దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారికి పద్మనాభం గారికి పెట్టారండి. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా చేస్తారండి, పెట్టారు, ఇంకా ఆగిపోయారండి. మా పద్మనాభం గారు ఏంటంటే బాగా మాకు తెలుసు, దగ్గరుండి చూసాం. ఎవరి మాట ఏంటి ఆయన మనసులో ఏది నచ్చితే చేస్తాడు. అట్లాంటిది ఈ విషయం ఎందుకు వింటాడు అసలు? కొన్ని వింటారండి, అలా విన్నట్టు ఉంటారు కానీ కొన్ని వింటారండి. అది మనం చెప్పామని కూడా మనకు తెలియదు కానీ వింటారు అది. ఇప్పుడు మీరే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నిద్ర చేశాడు కాబట్టి ఈయనకి అభిమానం పెరిగి ఉండొచ్చు. సరే అయినా కానీ జగన్ గారు సీట్ ఇవ్వలేదనో 2 టర్మ్లు, ఏ కారణాలు ఏమైనా కానీ కులమని కానీ పవన్ కళ్యాణ్ గారి పట్ల చేయడానికి ఆయనకి ఇష్టపడ్డాడని మీరే చెబుతున్నారు. అక్కడేమో జగన్ గారు ఇంటికి వచ్చి వెళ్ళాడు. మరి కనీసం మన పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారితో మాట్లాడారా? డైరెక్ట్గా ఇన్వైట్ చేశారా మా పార్టీలోకి రండి అని? లేదండి, చేయలేదు. అది మధ్యలో ఉన్న వాళ్ళు చేసిందే తప్పండి. టైం కూడా అడిగారని విన్నాను, నాకు తెలిసిందని. వస్తారు 1-2 డేస్ ఆగండి అని చెప్పే లోపు నాన్నగారు వైసీపీలో జాయిన్ అయిపోయారు. కాదు, ఇది కొంచెం మీరు రాంగ్ చెప్తున్నారు, అంటే తెలియక చెప్తున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే ఈయనన్ని ఏర్పాట్లు చేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆనందంగా ఉన్న సమయంలో సడన్గా ఆయన రావట్లేదని చెప్పి అక్కడి నుంచి తెలియపరిచారు. ఇది మీకు తెలుసా లేదా? పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనలేదండి. మీకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, క్లారిఫికేషన్ ఇచ్చారు మొన్న. బొలిశెట్టి గారు వచ్చారు, మాట్లాడారు, మా పార్టీలో మీరు వస్తే బాగుంటుంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి దూతగా ఆయన వచ్చాడని చెప్పారు. అన్ని టీవీల్లో కూడా మారుమైపోయింది అప్పుడు, బహిరంగ సత్యం అది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అంటున్నా నేను. ఏమై ఉంటుంది మీ ఉద్దేశం? ఆయన వస్తానని ఆయన చెప్పలేదండి, ఈయన ఇంట్రెస్ట్ తోటి వెళ్ళానని కూడా ఈయన క్లారిఫై ఇచ్చారు. సొంతగా వచ్చానని కూడా చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆయన మిస్కమ్యూనికేషన్ చేసిన ఆయనగా ఆ పార్టీ ఆయనతో కూడా చేయించారండి. ఎవరితో? బొలిశెట్టి గారితో చేయించారండి, నాకు తెలుసు అండి ఆ విషయం. ఓకే సరే, ఏదైనా కానీ ఆయన పవన్ కళ్యాణ్ పార్టీకి వస్తానికి ఇష్టపడ్డాడు. కారణాలు ఏమైనా అక్కడి నుంచి మారిపోయి మళ్ళీ జగన్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. అంటే కోపంతో ఏమి ఉంటుందిగా, ఏదో జరిగింది, మనకు తెలియదు, అది మీకు తెలియదు, ఆయనకి చెప్పలేదండి కరెక్ట్గా. నాన్నగారికి క్లారిఫికేషన్ గా ఇవ్వలేదు. ఆయన వస్తానన్నారు అన్న విషయం తప్ప ఆయన మీద కోపం వచ్చేలాగా మాట్లాడిచ్చారు తప్పించండి. ఇలా జరిగింది, ఆయన వస్తానన్నారు అన్న మాట ఆయనకి తెలియదండి. అందుకని ఆయనకి నాన్నగారికి అంత కోపం వచ్చేసింది. సరే, మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఆ పార్టీ అభిమానిగా ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఎప్పుడన్నా మీ ఫాదర్తో మాట్లాడారా? లేదండి, నాకు నేను బయటకు వచ్చాక అందరితో కలిసిన తర్వాత తెలిసిన విషయాలండి అన్ని. సరే, అప్పుడు నాకు తెలియదు. అప్పుడు మీరు కలిసి ఉన్నారు, విభేదాలు లేవుగా మీరు చెప్పారు. నేను అప్పటికి బయటకు వచ్చాను కదండి.
పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత నాకు తెలిసినాయి. తర్వాత తెలిసిందంట. తర్వాత తెలిసినాయి, ముందు తెలియలేదు. ముందు తెలియదు అండి. తర్వాత మరి ఈ విషయమై మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎప్పుడన్నా నీతో అంటే ఇప్పుడు మీరు బయటికి రాకముందు జరిగినాయి కదా ఇవన్నీ, రాకముందు ఎప్పుడన్నా ఇలా జరిగింది, జనసేన వాళ్ళు ఇట్లా వస్తా అన్నారు, మిస్కమ్యూనికేషన్ చేశారు, నాన్నగారు బాధపడుతున్నారు అని మీతో ఎప్పుడన్నా అది సందర్భం వచ్చిందా? మేము అది మాట్లాడుకోలేదు. వస్తున్నారు అన్నారు, రావట్లేదు అన్నారు, ఇంకా అందులో జాయిన్ అయిపోతున్నాం అన్నారు, అంతవరకే తెలిసింది. సరే ఏదైనా కానీ ఏంటంటే మీరు ప్యూర్లీ వేరే ఆస్తి గొడవలు లేవు, ఇంక వేరే గొడవలు లేవు, ఏది లేదండి. కేవలం మీరు పవన్ కళ్యాణ్ ఆయన జగన్ అంతేనా? అంతే. ఓకే సరే, ఇప్పుడు ఆయన పార్టీలో చేరాడు, మీరు ఆయన మండలానికే పరిమితం చేస్తారంటున్నారు. మొన్న ఈ మధ్య సడన్గా ఆయన చనిపోయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే పద్మనాభం గారు మాతో ఉన్నట్టయితే గవర్నర్ పోస్ట్ ఇద్దాం అనుకున్నారు అని అన్నారు. నిజమేనా? దాన్ని నమ్ముతారా మీరు? పని బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి అప్పుడు అంటాం గిరి అన్నాడండి ఒకసారి, స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు వస్తా అన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు కానీ నాకు సరిగ్గా, ఇలా గవర్నరా అంటున్నారు, ఇంకా క్లారిఫికేషన్ రాలేదు మనకి అని ఒక మాట అలా చెప్పాడు. సో ఆయన చెప్పింది ఇది నేను తర్వాత ఆలోచించుకుంటే నిజమే అన్నమాట అని అనుకున్నాను. ఓకే అమ్మ. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరేటప్పుడు తుని సభలోనే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలని మీకు ఎవరు చెప్పారు? మీరే స్వయంగా వెళ్ళారా, ఆయన రమ్మన్నారా? రమ్మన్నారండి. ఎవరి ద్వారా కబుర్ చేశారు? ఉదయ్ గారు చేశారు. ఉదయ్ గారు చేసి ఇలా తుని రమ్మంటున్నారండి అని చెప్పారండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు మీరు వెళ్ళారు? వెళ్ళాను. ఓకే, వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అవ్వలేదండి. ఎందుకని? అక్కడ ఇప్పుడు నాన్నగారితో కోపంతో ఇప్పుడు వద్దమ్మా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వదు కానీ పార్టీలో ఉన్నట్టే నువ్వు అని మాత్రం చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు తుని సభ స్టేజ్ మీద ఉన్నప్పుడు అమ్మ నేను వస్తాను, మీ నాన్నగారిని ఒప్పిద్దాం, మీరు మాట్లాడుతాను ఆయనతో అని కూడా అన్నారు, గుర్తుందా? నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈరోజు ఉన్నారు, ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని, కుటుంబాన్ని వేరు చేస్తామా? కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం. అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. మాట్లాడదాం, నేను వస్తాను అనే అన్నారు. మరి ఎందుకు రాలేదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత? ఒక్కసారన్నా పెద్ద ఆయన కదా అని చెప్పి వెళ్ళి పలకరించడానికి ఎందుకు వెళ్ళలేదంటారు? నాన్నగారికి వెంటనే వద్దు అని చెప్పేయడం బాగా అలవాటు అండి. వస్తామని కౌరు పెడితే వద్దండి మా ఇంటికి రావద్దు అని చెప్పేయగలుగుతారు ఎవరినైనా సరే, సీఎం అయినా సరే పిఎం అయినా సరే. వద్దండి, ఆయనకి ఇష్టం లేకపోతే మాత్రం రానివ్వరండి ఇంటికి. ఇంకా అలాగా 2 సార్లు నాకు తెలుసండి, పవన్ కళ్యాణ్ గారు వస్తాను అన్నారు, ఈయన వద్దని చెప్పి కౌరు పెట్టేశారు, అప్పుడు కుదరలేదండి. ఓకే, తర్వాత ఆయన మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పద్మనాభం గారు మీ మీద తీవ్రంగా మండిపడి అసలు నా కూతురే కాదు, నేను చనిపోయినా కానీ రావద్దు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడు కదా. అప్పుడు ఏమనిపించింది మీకు? ఈ పార్టీల కోసం తండ్రిని వదులుకుంటున్నారని బాధ కలగలేదా మీకు? చాలా బాధ అనిపించిందండి, కానీ ఆయన జగన్ చేసే మోసాన్ని తెలుసుకుంటారనుకున్నాను. ఒక 1 year 2 years తర్వాత అన్నా సరే, ఇప్పుడు తెలుసుకోకపోవచ్చు, ఆయన ఎంత వాడుకుని అలా వదిలేస్తున్నారో, ఎంత పక్కన పెడుతున్నారో అన్న విషయాన్ని ఆయన వెంటనే తెలుసుకుంటారులే ఒక 2-3 years
నేను చేసింది ఆయన కోసమే అన్న విషయం ఆయన అర్థం చేసుకుంటారని మాత్రం అనుకున్నాను. ఇప్పుడు మీరేమో జగన్ ఫస్ట్ బాధపడ్డాను, తర్వాత ఇలా అనుకుని ఇంకా కాదమ్మా, జగన్ ఏం చేయలేదంటున్నారు మీరు. మన పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ యశోద హాస్పిటల్లో సరిగ్గా అంటే వాళ్ళకి చేతులు ఎత్తేసిన తర్వాత సింధు హాస్పిటల్లో జాయిన్ చేయమని అక్కడ డాక్టర్స్తో మాట్లాడి ప్రతి ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నారని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నాన్నగారికి మొత్తం ఇంత ఇన్సూరెన్స్ ఉందండి. ఇన్సూరెన్స్ ఉందా? ప్రతి రూపాయి వచ్చేసిందండి. ఆఖరికి కాకినాడ నుంచి షిఫ్ట్ చేయాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్ కూడా 5 లక్షలు స్పెషల్ ఇన్సూరెన్స్ ఉండండి అందులో. సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సిన పని లేదంట, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, మొత్తం అంతా ఇన్సూరెన్స్ కవర్ అయిపోద్ది. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారన్నది నాకు అర్థం కాలేదండి. యశోద వాళ్ళు చేతులు ఎత్తేసారు, కానీ 1 మంత్ తర్వాత వాళ్ళు ఏం చేయగలిగారండి? జస్ట్ వెంటిలేటర్ మీద ఉంచారు అంతే. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి షిఫ్ట్ చేసి కూడా సింధుని, యశోద నుంచి సింధుకి షిఫ్ట్ చేసి కూడా వెంటిలేటర్ మీదే కదా ఉంచారు. ఏమి ఇంప్రూవ్ అయ్యి బయటికి తీసుకురాలేకపోయారు కదా. అవును. ఇప్పుడు దీనికంటే ముందు 2025లో ఒకసారి మీ నాన్నగారికి కాకినాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చాలా పెద్ద గొడవ చేసావు. మా నాన్నగారికి బాగాలేదు, ఎవరు గిరి పట్టించుకోవట్లేదు, నాకు హడావిడి చేసావు కదా. ఎందుకు చేసావు అట్లా? ఇప్పుడు నీకు ఎట్లా తెలుసు ఆయన బాగాలేదని? రాజమండ్రి తీసుకొచ్చేవాళ్ళని నైట్. ఆయనకు వచ్చింది పోస్టెడ్ క్యాన్సర్. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ జరగకుండా నేను ఎలక్షన్స్ కన్నా ముందండి, నా 2022-23లో వచ్చిందండి, 22-21లోనో క్యాన్సర్. దానికి ట్రీట్మెంట్ చేయించకుండా యూరిన్ బయటికి రావట్లేదని వేరే వేరే చిన్న చిన్న కారణాలకి రాజమండ్రి తీసుకొచ్చేవాళ్ళం ట్రీట్మెంట్కి. నైట్ 10ంటికి తీసుకొచ్చి మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు ఎవరికి తెలియకుండా. మీకు ఎట్లా తెలుస్తుంది? రాజమండ్రిలో ఊళ్ళో ఉంటున్నప్పుడు ఆ మొత్తం తెలియదండి, డాక్టర్స్ అందరూ తెలుసు, పరిచయాలు. సో మొత్తానికి తెలిసిందండి అలాగా. తర్వాత అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు. 1 వీక్ 10 డేస్ ఉన్నారు ఇంటి దగ్గర. తర్వాత కాకినాడ కూడా 10 డేస్ కాకినాడలో కాలక్షేపం చేశారండి. 3 హాస్పిటల్ తిప్పారు. తిప్పాక లాస్ట్ ఇంకా అందరూ డయాలసిస్ చెయ్యాలి, కంపల్సరీ డయాలసిస్ లేకపోతే కష్టం అని చెప్పి 3 హాస్పిటల్స్ చెప్పినాయండి. అప్పుడు ఒక మెడికవర్ తీసుకెళ్లారు. మౌర్య ఒకటి, ఇంకొకటి ఏదో హాస్పిటల్ అండి, తర్వాత 3ది మెడికవర్. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడికి ఫాలో అవుతానే ఉన్నాను నేను. ఒకటే మా క్రాంతి గారు నేను అడిగేది ఏంటంటే, మీకంటే ఎక్కువ బాధ్యత మగపిల్లలందరూ వాళ్ళందరూ కలిసి ఉన్నారు ఇంట్లో. మీరేమో సపరేట్గా నా పార్టీ నాదని చెప్పి బయటకు వచ్చేసారు. వాళ్ళ తండ్రిని బాగా చూసుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. నీకెట్లా తెలుసు వాడు సరే బాగా చూసుకోవట్లేదని? మీకు ఎలా తెలుసు? ఎందుకు అంత గొడవ చేస్తారు? అంటే ఇది కూడా రాజకీయం చేద్దామన్నా మీరు చేసింది? అది రాజకీయం ఎందుకు చేస్తానండి? కొడుకులుగా వాళ్ళకి ఎంత ఉందో నేను బయటకు వచ్చిన మాత్రం మీకంటే ఎక్కువ బాధ్యత కదా. మళ్ళీ ఇద్దరు పోను కదా, కూతుని కాకుండా పోను కదా, నాకు మాత్రం ఎందుకు తెలియదు? ఇప్పుడు మీకేం మరి, మీరు ఆల్రెడీ కాదనుకుని మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని వచ్చారు, ఆయన విభేదించి దూరంగా ఉన్నారు. వాళ్ళకంటే బాగా చూస్తారండి మీరు? విభేదిస్తే మాత్రం ఏంటంటే తండ్రే కదా నాకు, ఎలా చూసుకుంటున్నారో ఏం చేస్తున్నారో ట్రీట్మెంట్ అన్నది కరెక్ట్ గా జరగాలన్నది విషయమే కదా. మీకు అంత బాధ్యత కలగా మీరు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మతో వాళ్ళతో మాట్లాడి మా నాన్న నేను చూసుకుంటాను ఎందుకు అనలేకపోయావు? రానివ్వట్లేదు కదండి, నాతో ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు మానేశారనుకోండి పర్వాలేదు, నేనేమి గొడవ పెట్టుకునేదాన్ని, గొడవ కాదు ఊరుకునేదాన్ని. ప్రతి ఒక్కరితో ఎవ్వరు మాట్లాడకూడదు, నా దగ్గర అక్కడికి వెళ్తే మా ఇంటికి రాకూడదు అన్న దాంతోటే ఉన్నారండి ప్రతి ఒక్కరు. మీ మదర్ కూడా అందరూ అలాగే ఉన్నారు. మరి అందరూ ఒక పక్క ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఒక పక్క ఉన్నారు అంటే మరి వాళ్ళదే కరెక్ట్గా ఇప్పుడు అలా ఎలాగైపోతుందండి? అలా ఎలా అయిపోతుంది? వాళ్ళు నా ఇష్టం నాకు ఉండదా? నా డిసిషన్ నాకు ఉండదా? నచ్చినట్టే నేను ఉండాలంటే అలా. మీ నాన్నగారు అంత ప్రేమ ఉంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ రోజు మీరు మాట ఇచ్చారు, మీ నాన్నతో నేను మాట్లాడుతాను, పెద్దోళ్ళని అంటారు పట్టించుకూడదు అన్నారు, దయచేసి మీరన్నా ఒకసారి మా నాన్నగారికి చెప్పండి, నేను వెళ్ళి కనపడతాను, ఆయన పరామర్శకు వచ్చినా బ్రహ్మాండంగా ఉండేదేమో కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? చేయలేదండి. ప్రతిదీ రాజకీయం లాగా ఉంటుందండి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు తీసుకురావాలని? అవును, మీ తండ్రిని బతికించుకున్న కోసం, మీ తండ్రిని బతికించడం కోసం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు అంటున్నా? చెప్పలేదండి, ఆలోచన రాలేదు. నేను చెప్పాలని కూడా నాకేం అనిపించలేదు. అంటే మీరు ఎంతసేపు వాళ్ళ మీద ఫైటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు అంతే కదా. ఇప్పుడు జనరల్గా
మన హిందూ ధర్మం ప్రకారం కొంతమంది పాతి పెట్టే కొంతమంది శాతాన మతం ఇలాంటివి ఉంటాయి, బ్రాహ్మణ మతం. మీరు మీ వంశం అంతా కూడా మనిషి చనిపోయిన తర్వాత దాన్ని కాల్చేవాళ్ళ పూడ్చిపెట్టేవాళ్ళ? కాల్చేవాళ్ళం. ఇలా ఎప్పుడు జరగలేదండి. ఎందుకు జరిగిందంటారు ఇట్లా? అది కూడా జగన్ స్కెచ్ అని మాత్రం నేను అనుకుంటున్నానండి. దీన్ని కూడా జగన్ స్కెచ్. మరి అంతే అండి, ఆయన పాడి మొయ్యాలని ఆయన డిసైడ్ అయ్యినట్టున్నారు. అందుకని చెప్పి ఆయన జరగాల్సినట్టుగా జరగలేదండి ఏదీని. కుటుంబాల మధ్య గొడవ పెట్టకూడదు అన్నాడు కదా ఆయన. మరి ఆ మెంటాలిటీ ఉన్న, మంచి మెంటాలిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తీసుకుని అక్కడ పోటీ పెడతారు ఎలా అనుకుంటున్నారు? ముద్రగడ గారి అమ్మాయిగా మీకు అంత ఒకవేళ నెగ్గుతారని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు ఇక్కడ ఇంటికి వెళ్తేనే మేము రానియలేదు కదా, మరి ఊర్లో వాళ్ళందరూ మీ సపోర్ట్ రావాలి కదా మొన్న.